హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ రేణు. ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ మా కుంభమేళాది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మా కుంభమేళాలో ఉన్నాము. ఇప్పుడు మనకు కనిపించేది త్రివేణి సంగం. త్రివేణి సంగం అంటే 3 నదులు కలిసి ఉండే ప్లేస్ త్రివేణి సంగం అంటారు. త్రివేణి సంగంలో గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి. ఆ కుంభమేళా అని ఎందుకు పిలుస్తారు అంటే ఆఫ్టర్ 144 years తర్వాత మనకి ఈ కుంభమేళా వచ్చినందుకు మా కుంభమేళా అంటాము. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మన దగ్గర విఐపి లెటర్ ఉంది కాబట్టి డైరెక్ట్ వెహికల్ అలౌ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళింది కూడా విఐపి ఘాట్ అనమాట, విఐపి బోట్. ఇప్పుడు మీకు కనిపించేది మొత్తం విఐపి బోట్. చాలా బాగుండే ఆ బోట్, పెద్దగా మంచిగా ఉండే. ప్రీవియస్ వీడియో చెప్పినట్టు విఐపి వచ్చారని చెప్పాను కదా, లోకేష్ గారు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో, వైఫ్ ఇంకా సన్తో. వీడియోలో చూసుకోవచ్చు అతన్ని. సో అతను రావడం వల్ల కొంచెం డిలే అయింది, కానీ విఐపి ఘాట్ కాబట్టి స్మూత్గా వెళ్ళిపోయిండే, ఎక్కువ రష్ లేకుండా ఈజీగా అయిపోయిండే. చాలామంది అక్కడ స్టార్టింగ్లోనే చేసేస్తున్నారు, మేము మాత్రం బోట్ తీసుకొని మిడిల్లోకి వెళ్ళి చేసాము. అసలు అంతమందిని ఒక్కటే ప్లేస్లో చూడడం అసలు మస్తు అనిపించిండే. ఆ కొబ్బరికాయ బిజినెస్ మాత్రం హైలైట్. అసలు మనం ఇట్లా వాటర్లో కొబ్బరికాయ వదలంగానే వాళ్ళు వచ్చి తీసుకుపోతూనే ఉంటారు, మనకు ఛాన్స్ ఇవ్వరు. ఈ మా కుంభమేళా వల్ల బిజినెస్ అయితే చాలా బాగా జరిగింది అన్ని టైప్స్ వాళ్ళకి. అసలు ఎంత లక్ ఉంటే మనం ఉన్నప్పుడు ఆ మా కుంభమేళా వస్తుంది, అసలు ప్రైడ్ మూమెంట్ మనకు అది. సో అలా బోట్లో వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అదే బోట్ వెయిట్ చేస్తాం, మనల్ని ఎక్కించుకొని వస్తుంది అదే బోట్లో. ఇక్కడ మీరు మొత్తం వ్యూ చూడొచ్చు మా కుంభమేళాది. సో అలా ఫైనల్గా మా కుంభమేళా స్నానం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీని కంటిన్యూషన్ మా కుంభమేళా తర్వాత ఎక్కడికి వెళ్ళాము, నెక్స్ట్ ఏం చేసాము, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.